ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మానస ప్రోగ్రామ్స్ ప్రేక్షకులకు సుస్వాగతం. ఈరోజు నిత్యావసరాలు. మన ఈ జీవితానికి ముఖ్యమైనవి కొన్ని ఉంటాయి. అవి ఏంటి అంటే నీరు, భూమి, అలానే విధంగా గాలి, సంపద, దుస్తులు అంటే బట్టలు, వస్త్రాలు, ఇల్లు, ఇవన్నీ ముఖ్యమైనవి. అయితే మన ఈ జీవితంలో మనం ఈరోజు ఈ సెకండ్ జీవిస్తున్నాము అంటే ప్రతి సెకండ్ పరుగులు పెడుతూనే జీవిస్తున్నాం. ఈ జీవితం ఎందుకు ఉంది అంటే తెలియకుండా ఉంది. ఎలా పరుగులు పెడుతున్నాము అంటే ఆహారాన్ని 2 నిమిషాలు కూర్చుని తినడానికి కూడా టైం లేదు అనే విధంగా పరుగులు పెడుతూ ఉన్నాం. దేనికోసం అంటే ధనం కోసం. ఆ ధనం మనకి ఏమిస్తుంది అంటే ఏమో తెలియదు, కానీ ఆ ధనం వెనకాలే పరుగు పెడుతూ ఏం చేస్తున్నామంటే ఆహారాన్ని కూడా 2 నిమిషాలు భగవంతుడి నామస్మరణలోనే తినట్లేదు. సమయాన్ని వేస్ట్ చేసి ఏదన్నా విషయాన్ని చూస్తూ తింటున్నాము, లేదా ఏదన్నా ఆలోచనతో తింటున్నాము, కానీ ఒక్క 2 నిమిషాలు భగవంతుడి నామస్మరణలో తినట్లేదు. అయితే ఆహారం అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఆహారం కూడా ఈరోజు ఏమైపోయింది అంటే రకరకాల ధనం యొక్క ఆలోచనలో మనిషి పడిపోయి ఆహారాన్ని కూడా కల్తీ చేసేసారు. ఎంత కల్తీ చేశారు అంటే ఆ ఆహారంలో శక్తి లేకుండా అయిపోయింది. దాని కారణంగా ఈరోజు మనిషి అనారోగ్యానికి లోనవుతున్నారు. ఎవరో తింటారు అనుకుంటున్నాం, కానీ ఆ ఆహారాన్ని ఎవరో కాదు, అందులో మనం కూడా తింటున్నాం. ఆ విషయాన్ని మనం ఈరోజు మర్చిపోతున్నాం అన్నమాట. అయితే ఈ ఆహారం అనేది మనకి నిత్య జీవితంలో చాలా అవసరం. కానీ ఈ విషయం ఆహారం అవసరం అంటాం, ఎలా వాడాలి అనే విషయాన్ని మనం ఈరోజు మర్చిపోతున్నాం. ఆహారం చాలా ఉన్నతమైంది, అందుకనే మన పూర్వీకులు చెప్పేవారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. కానీ ఆ విషయాలు ఈరోజు ఆధ్యాత్మిక చింతన ఎవరి దగ్గర లేక పిల్లల దగ్గర ఏమైపోయింది అంటే ఆహారాన్ని కూడా కొట్టి పడేస్తున్నారు. ఈరోజు పిల్లలు ఎలా ఉంటున్నారు అంటే ఆహారం యొక్క విషయంలో ఏదైనా నచ్చని వస్తువు ముందు పెడితే 1-2 తింటున్నారు, మిగతాదంతా గెంటేస్తున్నారు. అటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఆహారానికి విలువనే ఇవ్వట్లేదు. ఆహారం కూడా ఈ రోజుల్లో ఎక్కువ ఎవరు కూడా సాత్వికతను ఇష్టపడట్లేదు. ఎక్కడో బయట రకరకాల వస్తువులు తినడం, దాని మీద ఇంట్రెస్ట్ చూపించడం. అవైనా పూర్తిగా తింటున్నారు, సగం తింటున్నారు, సగం పడేస్తున్నారు. దానివల్ల స్వయం ఎంత నష్టపోతున్నాం, అలానే ప్రపంచం కూడా ఎంత నష్టపోతుందో తెలియట్లేదు. అయితే దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఊరు వెళ్తూ ఉంటారనమాట. అంటే విజయవాడ వివాహానికి వెళ్తూ ఉంటారు. ఆ వెళ్తున్న సమయంలో పిల్లలందరూ ఆకలి అనేసరికి ఒక రెస్టారెంట్ దగ్గర ఆ తండ్రి కారు ఆపుతాడు. కారు ఆపిన తర్వాత ఆ పిల్లలందరూ కిందకి దిగి రెస్టారెంట్లోకి వెళ్ళి రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేయగానే అందరూ ఆవురోమంటూ తినేస్తారు పిల్లలు. మొత్తం 4 తినేసిన తర్వాత పిల్లలు ఇంకా ఆకలి అంటారు. అప్పుడు ఆ తండ్రి ఇంకో ప్లేట్ ఆర్డర్ చేస్తాడు. ఆర్డర్ చేయగానే పిల్లలు సగం తిని ఆ మిగతా సగం అందులోనే వదిలేస్తాడు. ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి తండ్రి మనసు చాలా కొట్టిబిట్లాడిపోతుంది. కానీ ఇప్పుడు ఏమైనా అంటే పిల్లలు బాధపడతారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని సద్భావనతో ఆ తండ్రి నడకుండా వదిలేసి మళ్ళా కారు ఎక్కి ప్రయాణం చేస్తూ ఉండగా పిల్లలకి మధ్యలో పుచ్చకాయ ముక్కలు కనిపిస్తాయి. అవి చూసి డాడీ పుచ్చకాయ ముక్కలు అంటారు. అనగానే ఆ తండ్రి మళ్ళీ కారు ఆపి పుచ్చకాయ ముక్కలు కొంటారు. అప్పుడు కూడా ఒక ప్లేట్ ఫుల్గా తిని మళ్ళా కావాలి అంటే మళ్ళా కొంటారు. కొన్న తర్వాత అప్పుడు కూడా దానికి తోడు వాళ్ళ భార్య కూడా తోడవుతుంది. ముగ్గురు సగం తిని పడేస్తారు. అప్పుడు మళ్ళీ ఆయన లోపల చాలా మనసు కుంగిపోతూ ఉంటుంది. కానీ సరిపెట్టుకొని సంతోషంగా మళ్ళీ వాళ్ళ ముఖంలో నవ్వుతూ మళ్ళా వెళ్ళిపోతాడు. తీరా చేరుకోవాల్సిన ప్లేస్కి వచ్చిన తర్వాత వివాహానికి చేరుకుంటారు. చేరుకోగానే అక్కడ వెళ్ళగానే అక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్, ఎప్పుడూ చూడలేనన్ని ఫుడ్ ఐటమ్స్, ఎన్ని వెరైటీలు అంటే అన్ని వెరైటీలు ఉన్నాయి. అది చూడగానే అమ్మో అనిపిస్తుంది. ఆయనకి ఏమనిపిస్తుంది అంటే చూస్తేనే కడుపు నిండిపోయింది అని అనిపిస్తుంది. అయితే ఆ వివాహానికి వెళ్ళిన తర్వాత పిల్లలందరూ భోజనానికి రెడీ అవుతారు.
అక్కడికి వచ్చిన అందరూ కూడా చాలా ఇష్టంగా పరుగు పరుగున ప్లేట్లు తీసుకొని ఎప్పుడూ తినలేదే అన్నంత ఆనందంతో ఆ ప్లేట్లు పెట్టుకొని అందరూ భోజనాలు తీయడం మొదలు పెడతారు. కానీ అందరూ ప్లేట్లో సగానికి సగం పడేస్తూ ఉంటారు. ఆయన మనసు చాలా కరుక్కుపోతూ ఉంటుంది. ఆ సమయంలో పిల్లవాడు వచ్చి, డాడీ భోంచేద్దామా అని అడుగుతాడు. అనగానే ఆ ప్లేట్ చూసేసరికి ఆ తండ్రికి ఆ ప్లేట్లో కలుపుకోవడానికి ప్లేస్ కూడా కనిపించదు. అది చూసేసరికి మనసు చాలా కష్టం అనిపించి తినాలన్న భావమే పోతుంది. ఆ భావం పోవడంతో నాకు అక్కర్లేదు, మీరు తినండి అని చెప్పి వదిలేస్తాడు ఆ తండ్రి. వదిలేసిన తర్వాత ఆ పిల్లలు తినేస్తారు. తినేసి ఆ పిల్లలు కూడా సేమ్ సగం తినేస్తారు, 1-2 తింటారు, మిగతా ప్లేట్ అంతా బయటపడేస్తారు. అది చూసి ఆయన మనసు కరుక్కుపోతుంది. అక్కడ ఒక వ్యక్తి అదంతా ఒక బుట్టల్లో వేసి పక్కన పడేస్తూ ఉంటాడు. అది చూసిన ఆ వ్యక్తికి చాలా కష్టం అనిపించి పిల్లల్ని పిలిచి, అది చూసారా అంటాడు. ఏముంది, అది డస్ట్బిన్లో పడేస్తున్నారు అంతేగా అంటారు. పిల్లల్లో ఎలాంటి మార్పు కనిపించదు. వెంటనే ఆ తండ్రికి మనసు చాలా కొట్టువిట్లాడిపోతుంది. నేను నా పిల్లలకి ఆహారం యొక్క గొప్పతనాన్ని చిన్నప్పటి నుంచి ఎందుకు చెప్పలేదు అని అనుకుని ఆధ్యాత్మిక భావాలు కలిగిన ఆ వ్యక్తి ఆ పిల్లల్ని ఏమీ అనడు, నాదే తప్పు అనుకుంటాడు. అనుకుని తిరిగి ప్రయాణం మొదలు పెడతారు ఇంటికి వెళ్ళిపోవడానికి. రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఈయన ముఖం చాలా డల్ అయిపోతుంది. ఆవిడ పిల్లలు, డాడీ ఏంటి మీ ముఖం చాలా డల్ అయింది అని అడుగుతారు. అడగగానే ఆ తండ్రి చెప్తాడు, ఏమీ లేదు అని. లేదు డాడీ, మీరు మధ్యాహ్నం భోజనం చేసినప్పటి నుంచి చాలా డల్ ఉంది, ఏంటి అని అడుగుతాడు. అడగగానే ఆ తండ్రి జేబులోంచి ఒక 100 రూపాయలు తీసి ఆమె భార్యకి ఇచ్చి చెప్తాడు, ఈ 100 రూపాయలు బయట పడేసే అని. ఏంటి అలా అంటున్నారు అని ఆమె సైలెంట్గా అలా నుంచుని ఏంటి అంటుంది. నువ్వు విన్నది నిజమే, ఈ 100 రూపాయలు బయట పడేసే అని చెప్తాడు. ఆ విషయం వినగానే ఆమె భార్య 100 రూపాయలు బయటపడేయమంటున్నారేంటి అంటుంది. అప్పుడు వెంటనే ఆయన చెప్తాడు, నేను 100 రూపాయలు మిమ్మల్ని బయటపడేయమంటే ఇంత కష్టం అనిపించింది, మీరు ముగ్గురు తినకుండా పాడేసిన ఆ అమౌంట్ ఎంత అంటే 1000 రూపీస్ అని చెప్తాడు. అలా మీరు ఆహారాన్ని వృధా చేస్తున్నారు. ఆ ఆహారానికి ఎంత గొప్పతనం ఉందో తెలుసా? ఒక రైతు ఎన్నో జీవితాలు, ఎన్నో కష్టాలు పడి ఆ ఆహారాన్ని పండించాడు. అయితే ఆ రైతును మీరు మర్చిపోయారు, ఆ కష్టాన్ని మీరు మర్చిపోయారు, అది ఈజీగా మీరు పడేశారు. అది వండిన వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, మీరు ఒక్కసారి వండి చూడండి, అంతమందికి ఆహారాన్ని ఎంత కష్టమవుతుందో. ఆ పంట పండించి చూడండి, దాని యొక్క కష్టార్జితం ఎంతో అని ఆ తండ్రి పిల్లలకి చెప్తాడు. మేమే పడేసామా, చాలామంది పడేశారు కదా, వాళ్ళందరి గురించి నాకెందుకు, నా వాళ్ళు మంచిగా ఉండాలి, మొదట మార్పు నాలోని నా పిల్లల్లోని రావాలి అని తండ్రి చెప్తాడు. అనగానే ఆ పిల్లలకి కొంచెం కనువిప్పు కలుగుతుంది. కలిగి నిజమే, తండ్రి చెప్పినట్లు ఆలోచిస్తే ఎంతమంది కష్టార్జితంతో ఈ ఆహారం తయారైంది, మరి నేను అంతమంది కష్టార్జితాన్ని వృధా చేశానే అని ఈ సెకండ్ నుంచి మేము ఏది వేస్ట్గా పడేయం డాడీ అని చెప్తారు పిల్లలు. అప్పుడు తండ్రి పిల్లలకి చెప్తారు, మార్పు ఎవరి దగ్గర నుంచో మనం ఎప్పుడూ కోరుకోకూడదు. ముందుగా మనం ఆహారాన్ని మంచిగా ఉపయోగించి మనం మారి తర్వాత వేరే వారికి చెప్తే వారు కూడా అదే విధంగా మారుతారు అని ఆ తండ్రి పిల్లలకి చెప్తారనమాట. అంటే మనం ఈరోజు ఓన్లీ నేను ఒక ఆహారం విషయంలోనే చెప్పాను. ఇలా మనం ఆహారంలోనే కాకుండా అవసరం ఉన్నా లేకున్నా చాలా వస్తువుల్ని కొంటున్నాము, వాడకుండా మూలపడేస్తున్నాము. అలా చాలా విషయాలు అనవసరంగా సమయాన్ని ఖర్చు పెడుతున్నాము, వస్తువుల్ని ఖర్చు పెడుతున్నాం, వీటన్నిటినీ ఖర్చు పెడుతూ ఉన్నాం అన్నమాట తెలియకుండానే. అందుకని మనం ఎప్పుడు కూడా ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి మనం తినే ఆహారాన్ని ఒక్క మెతుకు కూడా పడేయకుండా తినాలి అన్నమాట. ఈ భావాలు ఎవరికి ఉంటాయి అంటే, ఎవరైతే ఆధ్యాత్మిక ఆలోచనలతో ఉంటారో వాళ్ళ ఆహారానికి చాలా గౌరవం ఇస్తారు. అలానే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా గౌరవాన్ని ఇస్తారనమాట. ఎలా అయితే ఈ శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో ఆత్మకి కూడా ఆహారం చాలా ముఖ్యం. అయితే ఈ శరీరానికి ఆహారం ఈ భోజనం ద్వారా లభిస్తుంది, లేదా ఫ్రూట్స్ ద్వారా లభిస్తుంది, లేదా ఆకుకూరల ద్వారా లభిస్తుంది. ఇలా వీటన్నిటి ద్వారా మన శరీరాన్ని శక్తివంతం చేయడానికి
ఆహారం చాలా ఉపయోగపడుతుంది. అలానే మన ఆత్మ శక్తిశాలి అవ్వడానికి ముఖ్యంగా మనకి ఆలోచనలు అవసరం. ఎలాంటి ఆలోచనలు ఉండాలి? శుభచింతన ఆలోచనలు, మంచి ఆలోచనలు ఉండాలి. ఎలాంటి మంచి ఆలోచనలు? ప్రతి ఒక్కరి పైన శుభమైన భావన ఉండాలి. ప్రతి ఒక్కరితోనే శుభచింతన చేయాలి. ఎవరు ఏం చేస్తున్నా అందులో మంచే ఉంది అని భావించే ఆలోచన ఉండాలి. దానివల్ల మనకి మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది. మనం ప్రతి ఒక్కరిలో మంచిని చూసి మంచి కోసం మాట్లాడే ఆలోచనలతో ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే మన మనసు తెలియకుండానే చాలా శక్తిశాలిగా అవుతుందన్నమాట. ఎలా అయితే చూడండి, మనం ఒక్క 2 నిమిషాలు ఎవరి గురించి అయినా మంచి చెప్పినప్పుడు మన మనసు ఏమవుతుంది? చాలా తేలిక అవుతుంది. అదే ఎవరి గురించి చెడు చెప్పినప్పుడు చాలా భారం అనిపిస్తుంది అనమాట. అందుకని మంచి ఆలోచనలు ఆత్మకి శక్తినిస్తాయి, ఆత్మకి ఆహారం అవుతాయి. అందుకని మన నిజ జీవితంలో కావలసిన ఆహారం ఏంటి అంటే మంచి ఆలోచనలనే ఆహారం మన ఆత్మకి తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి తప్పనిసరిగా కావాల్సినవి ఏంటి అంటే వస్త్రాలు. వస్త్రాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? మన వస్త్రాలు ఈరోజు పిల్లలు ఎలా కొంటున్నారు అంటే చెప్పనవసరమే లేదు. రకరకాల వస్త్రాలు కొంటూనే ఉన్నారు. ఆ వస్త్రాలు కొంటూ బ్యాగులు నిండిపోతున్నాయి, అన్నీ నిండిపోతున్నాయి. కానీ మనం వేసుకునేవి ఏంటి? 1-2 వస్త్రాలు అంతే. కానీ దానికోసం చాలా అనవసరంగా ఖర్చు పెడుతూ, ఆ ఖర్చు పెట్టడం ఒక ఎత్తు అయితే మనం వస్త్రాలు ఎన్ని ఉంటే మన ఆలోచనలు అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఏంటంటే ఏ డ్రెస్ వేయాలి అని రకరకాల ఆలోచనలు పెరుగుతాయి. ఆ ఆలోచనతో మనకి ఏమవుతుంది అంటే మన ఆత్మలో ఉన్న శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అయితే ఎలా అయితే ఈ శరీరాన్ని కప్పడానికి వస్త్రాలు రకరకాల అవసరమో అలాగే ఆత్మకు ఈ శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది. అయితే ఈ శరీరం అనే వస్త్రాన్ని మనం ఈ శరీరం పైన ఉన్న వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తాం? వాషింగ్ చేస్తాం. అంటే ఏదో రకంగా వాషింగ్ చేస్తాం. అలానే ఈ ఆత్మకి కూడా ఈరోజు చాలా మురికి పట్టింది, ఈ శరీరం కూడా మురికి పట్టింది. దీన్ని క్లీన్ చేయాలి అంటే 1-2 నిమిషాలు మనం ఏకాంతంలోకి వెళ్ళి భగవంతుడి నామస్మరణ చేయడం ద్వారా ఈ ఆత్మకి పట్టినటువంటి మురుకు తొలగిపోతుంది అనమాట. అందుకని మనం ఈ శరీరం నుండి 2 నిమిషాలు డిటాచ్ భగవంతుడితో కనెక్షన్ పెట్టుకున్నట్లయితే ఆత్మకు పట్టినటువంటి మురికి కూడా తొలగిపోతుంది అనమాట. అలానే నెక్స్ట్ మనకి నిత్య అవసరమైన విషయాలు ఏంటి అంటే సంపద. కానీ ఈరోజు సంపద వెనుక పరుగు పెడుతూ మనిషి ఏమైపోయాడు అంటే దుఃఖానికి లోనైపోయాడు. ఒక్క సెకండ్ సమయం లేదు అనే విధంగా తయారయ్యాడు. మనం ఎంత సంపాదించినా ఆ సంపాదన ఎక్కడి వరకు ఉంటుంది? మన ఆత్మ చివరి శ్వాస వెళ్ళిపోయే వరకే ఉంటుంది. ఆ తర్వాత మనతో పట్టుకెళ్ళేది ఏమీ లేదు. అందుకే ఆ విషయం అందరికీ తెలియాలని అలెగ్జాండర్ ఏం చేశాడు? ఆ 2 చేతులు బయటికి వదిలేయండి, నేను ఏం పట్టుకెళ్ళట్లేదు, ప్రపంచానికి తెలియాలి అని చెప్పాడు. అందుకని మనతో పట్టుకెళ్ళేది ఏమీ సంపాదన లేదు. మనం ఉండటానికి ఎంత అవసరమో అంత సంపాదిస్తే సరిపోతుంది. కానీ ఈరోజు మనిషి రకరకాల సంపాదన వెనుక పరుగు పెడుతూ ఆధ్యాత్మిక చింతనని కోల్పోయి తన జీవితాన్ని దుఃఖమయం, అశాంతమయంగా చేసుకుంటూ ఉన్నాడనమాట. అయితే మెయిన్ ఈ సంపాదన వెనకాల పడి మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే మనకున్న సుఖాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎలా అంటే ఒక వ్యక్తి ఒక పైన ఫ్లోర్లో తిరుగుతూ ఉంటాడు రాత్రి 1 గంట అయ్యే టైంకి. కింద నుంచి ఒక ఆయన చూస్తూ ఉంటాడు. చూసి అడుగుతాడు అనమాట, నేను రోజు నైట్ చూస్తున్నాను, మీరు పైన తిరుగుతూ ఉన్నారేంటి అని. అడగగానే అప్పుడు ఆయన చెప్తాడు, నేను పైన ఒక 4-5 ఫ్లాట్స్ వేయాలనుకుంటున్నాను, అది ఇంకా పనికి సెట్ అవ్వట్లేదు, అందుకోసం ఆలోచన చేస్తూ తిరుగుతున్నాను అని చెప్తాడు. అలా అన్నాక కొన్ని రోజులకి ఆ ఫ్లాట్స్ అన్నీ మంచిగా సెట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి అలానే తిరుగుతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఏదో అవసరానికి బయటకు వచ్చేసరికి ఆయన చూస్తాడు. అప్పుడు మళ్ళీ ఆ వ్యక్తిని అడుగుతాడు, మీరు అనుకున్న పని అయిపోయింది కదా, మళ్ళీ మీరు ఎందుకు పైన అలా తిరుగుతూ ఉన్నారు అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, ఆ ఫ్లాట్స్ అన్నీ తయారు చేశాను కానీ ఇంకా ఒక ఫ్లాట్లో ఎవరో వ్యక్తులు రాలేదు, వాళ్ళు రాక నా ఆలోచన అంతా వాళ్ళ మీదే నడుస్తుంది అని చెప్తాడనమాట. అంటే మనిషికి ధనం ఎంత సంపాదించినా ఇంకా ఏదో సంపాదించాలి, ఇదే వెనకాల పడి తన సుఖాన్ని అంతా పోగొట్టుకున్నాడు. తనకి ఏం లేదు కింద నుండి చూసే వ్యక్తికి,
కానీ తనకున్న దాంట్లో సంతృప్తి అయి తన జీవితాన్ని సంతోషంగా జీవించాడు. కానీ ఈ వ్యక్తి ఎంత ఉన్నా ఏమీ లేదనుకుంటున్నాడు. దానివల్ల తన సంతోషాన్ని పూర్తిగా కోల్పోతున్నాడు అనమాట. అలా మనం ఏం చేస్తున్నామంటే నిత్యం అవసరం అనుకుంటూనే అనవసరంగా ఎక్కువగా వాటి వెనకాల పరుగు పెడుతూ ఉన్నాం. అంటే ధనం ఎంత అవసరమో అంతే అవసరం, కానీ మనం అంతకంటే ఎక్కువ అవసరమని దాని వెనుక పరుగు పెడుతూ మనం ఉన్న సంతోషాన్ని, సుఖాన్ని కోల్పోతూ ఉన్నాం. అయితే మనకి సంపాదన అసలైనది ఏంటి అంటే, ఆత్మకు అసలైన సంపాదన ఏంటి అంటే పుణ్యకర్మలు. మనం ఎంత పుణ్యం చేసుకుంటామో ఈ పుణ్యం యొక్క సంపాదన ఈ ఒక్క జన్మ వరకే రాదు, మనకి మళ్ళీ జన్మకి కూడా పనికొస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఏదైతే దానం చేసామో అది మళ్ళీ జన్మలో అది రిటర్న్గా మనకి లభిస్తుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే పుణ్యకర్మల కార్యం చేయాలి. మనం అసలు సంపాదించుకోవాల్సింది ఏంటి అంటే పుణ్యాన్ని సంపాదించుకోవాలి. అంతేకాని ఈ సంపాదన ఎంతవరకు ఉంటే అంత సరిపోతుంది, కానీ పుణ్యం మనం ఎంత సంపాదించుకున్నా లాస్ లేదు. ఎందుకంటే అది అనేక జన్మల మన వెంటే ఉంటుందన్నమాట. అందుకని మనం అసలు సంపాదించాల్సింది ఏంటంటే పుణ్యాన్ని సంపాదించుకోవాలి. నెక్స్ట్ మనం ఉండేటువంటి స్థానం, అంటే కొద్ది స్థానం చాలు. అదేంటి అంటే ఇల్లు. ఈరోజు ఇల్లు ఎన్ని రకాలుగా కడుతున్నారంటే ఆడంబరానికి వెళ్ళి ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టి రకరకాల ఇల్లు కడుతున్నారు. కానీ ఆ ఇంటిలోకి వెళ్ళాక ఆ ఇంటికి చేసినటువంటి ఏవైతే ఖర్చులు ఉంటున్నాయో వాటి ఆలోచనలో పడి ఆ సుఖాన్ని కూడా అనుభవించలేకపోతున్నారు. కానీ ఇల్లు మాత్రం మనం ఉండేటువంటి అద్భుతమైన స్థానం. అలానే పిల్లలు చూడండి, ఎవరైనా చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకో ఎంతో బాగా ఆటలాడి అలసిపోతారు. తల్లి వచ్చి కూర్చుంది అనుకో వెంటనే పరుగున వచ్చి తల్లి వడిలో కూర్చుంటారు. ఆ తల్లి వడిలో కూర్చోగానే అప్పుడు దాకా ఆడిన అలసట అంతా పిల్లలకి మట్టు మాయం అయిపోతుంది. అలాగే మనం ఈ జీవితంలో కూడా రకరకాల కష్టాలు పడి ఈ డ్రామా అంటే ఈ ఆటలో ఆడి ఆడి అలసిపోతున్నాం. ఎప్పుడైతే ఒక 2 నిమిషాలు వెళ్ళి పరమాత్మ వడిలో కూర్చున్నామంటే భగవంతుడి నామస్మరణలో కూర్చోండి, ఆ మనసు తేలికైపోతుంది. అప్పుడు ఏ పనైనా నెక్స్ట్ చాలా తేలిగ్గా చేయగలుగుతాం. అలానే మనం ఇంటికి వెళ్తాము. ఎప్పుడు వెళ్తామంటే మన ఇంట్లో స్కూల్ కానీ ఎక్కడైనా ఏదైనా ఆఫీస్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అవ్వగానే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అనే ఆలోచన మనకి నడుస్తూ ఉంటుంది. అలా మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి అంటే మన పనులన్నీ పూర్తయిపోయినాయి, తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతాం. అలాగే ఇప్పుడు మనం ఈ భూమి మీదకి వచ్చాము, మనం అందరం ఇక్కడ ఆడుకుంటా ఉన్నాం. ఈ ఆటలన్నీ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోతే ఆత్మ రీఫ్రెష్ అయిపోతుంది అనమాట. మనం తిరిగి మన ఇంటికి వెళ్ళాలి. మన ఇల్లు ఏది అంటే పరంధామం. ఆ పరంధామానికి ఆత్మ రీఫ్రెష్ అవుతుంది అనమాట. అందుకని ఆ పరంధామానికి ఇంటికి మనం ఎలా అయితే పనులు పూర్తవగానే ఇంటికి వెళ్తూ ఉంటామో అలా రోజు మనం ఏం చేయాలి అంటే నైట్ పడుకున్న వెంటనే ఒక 2 మినిట్స్ రీఫ్రెష్ అయిపోయి తిరిగి ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే పరంధామానికి వెళ్ళాలి. అప్పుడు ఆత్మ రీఫ్రెష్ అవుతుంది. మార్నింగ్ లేవగానే ప్రతి పని చాలా ఈజీ అయిపోతుంది. అందుకనే మనం మార్నింగ్ వేకప్ అవగానే ఖుషి ఎందుకు ఉంటుంది అంటే, అన్నిట్లో ఈజీ ఎందుకు ఉంటుంది అంటే ఆ కొద్ది సమయం ఆత్మ రిఫ్రెష్మెంట్ దొరుకుతుందనమాట. అలా మనం ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు భగవంతుడి చెప్పి పరంధామానికి వెళ్దాం, ఆ పరమాత్మ పవర్స్ తీసుకొని తిరిగి రావడం వల్ల మన జీవితం చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇది మన తిరిగి ఇంటికి వెళ్ళేటువంటి ఇల్లు అన్నమాట. ఇవి మన జీవితంలో నిత్యం యొక్క అవసరాలు. అయితే మనకి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే గాలి. ఆ గాలి ఎలాంటిది అంటే ఒక్క సెకండ్ మనం ముక్కు మూసుకుంటే అసలు జీవించడమే కష్టం. అలా అంటే గాలి లేకుండా మనం ఒక్క సెకండ్ కూడా జీవించలేం. అలా మన ఈ జీవితంలో ప్రతి సెకండ్ కావాల్సింది అంటే పరమాత్మ యొక్క నామస్మరణ, పరమాత్మని యొక్క స్మృతి లేదా ఆధ్యాత్మిక చింతన ఎవ్రీ సెకండ్ మనకి ఉండాలి. ఎప్పుడైతే మనకి ఆధ్యాత్మిక చింతన ఎవ్రీ సెకండ్ ఉంటుందో మన జీవితం ఎవ్రీ సెకండ్ సుఖమయం ఆనందమయంగా అవుతుందన్నమాట. అందుకని మనకి కంపల్సరీ కావాల్సిన అటువంటి గాలి ఏంటంటే పరమాత్మ చింతన యొక్క గాలి కావాలి. ఇంకా ఎవ్రీ సెకండ్ మనకి కావాల్సింది, ప్రతిసారి మనకి కావాల్సింది ఏంటి అంటే నీరు. నీరు లేకుండా కూడా మనం ఉండలేం. అలా మనకి నీరు ఏంటి అంటే ఆధ్యాత్మిక విషయాలను మనం వింటూ ఉండాలి. మన లోపల నీరు ఎంత ఉంటుందో అంత మన బాడీని క్యూర్ చేస్తూ ఉంటుంది. అలా మన మనసుని మన ఆత్మని క్యూర్ చేసే విషయాలు ఏంటి అంటే ఆధ్యాత్మిక విషయాలు. ఈ నీరు మనం ఎప్పుడు మనం ఆత్మకి పోస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక విషయాలు వింటూ అప్పుడే ఆధ్యాత్మిక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలే వినకపోతే మన ఆధ్యాత్మిక ఆలోచనలు లేవు.
అందుకని మన నిత్య జీవితంలో కావాల్సిన విషయాలు ఏంటి అంటే ముఖ్యంగా నీరు అంటే ఆధ్యాత్మిక విషయాలు వింటూ ఉండాలి. సంపద అంటే పుణ్యకర్మలు చేస్తూ వెళ్ళాలి. అలానే ఆహారము అంటే శుభ సంకల్పాలు లేదా శుభమైన ఆలోచనలు చేస్తూ ఉండాలి. అలానే ఇల్లు అంటే మన ఇల్లు పరంధామం, అక్కడికి ప్రతి సెకండ్ వెళ్తూ ఉండాలి. అలానే మనకి వస్త్రము అంటే శరీరం అనేది వస్త్రం, కానీ ఈ ఆత్మకి పట్టిన మురికి వదలాలి అంటే పరమాత్మ యొక్క స్మృతి మనకి ఎప్పుడూ ఉండాలి. ఇవి మన ఈ జీవితానికి చాలా ముఖ్యమైన నిత్య అవసరాలు. వీటిని ప్రతి సెకండు మనం ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ వీటిని మన జీవితంలో ఉంచుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటే మన జీవితం ఆనందమయంగా సుఖమయంగా అవుతుంది. మన నిత్య జీవితానికి అవసరమైనవి ఎలా అయితే ఆహారం, నీరు, సంపద, ఇల్లు, ఉండేటువంటి స్థానం అవసరమో, అలాగే మన ఈ జీవితంలో ఆత్మకి కూడా ముఖ్యమైన అవసరాలు ఏంటి అంటే జ్ఞానం అనే నీరు కావాలి, శుద్ధ సంకల్పాలు అనేటువంటి భోజనం కావాలి, అలానే పుణ్యకర్మలు అనేటువంటి సంపద కావాలి. ఇవన్నీ ఉన్నట్లయితే మన జీవితం ఏమవుతుంది అంటే సుఖమయం, ఆనందమయం జీవితం అవుతుంది. అలానే ఈ ఆనందమయ జీవితం ఏమవుతుంది అంటే అనేక మందికి ఆదర్శమయ జీవితంగా కూడా మారుతుంది. ఎప్పుడు ఇవన్నీ మన దగ్గర నిత్య అవసరాలు మన దగ్గర ఉన్నప్పుడు ఈ నిత్య అవసరాలు మనల్ని చూసి వేరేవాడు కూడా ఆ నిత్య అవసరాలను ఉపయోగించాలి అనిపించేలాగా అవుతుంది. అప్పుడు మన జీవితం సుఖమయం, మన చుట్టూ ఉన్న వారి జీవితం కూడా సుఖమయంగా మారుతుంది. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో నిత్య అవసరాల కోసం తెలుసుకున్న మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాము. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.